హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ అన్‌స్క్రిప్టెడ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ టిఫిన్ వచ్చేసి పెసరట్టు. మీలో కూడా ఎవరికైనా పెసరట్టు ఇష్టమైతే ఇష్టమని కామెంట్ చేయండి. మరియు మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే మా ఇంట్లో ఇలా చేశాను. నేనైతే నైట్ అంతా పెసర్లు, బియ్యం నానేసుకుంటా. నేనెప్పుడు నానబెట్టినా 2:1 కొలతలతోటే నానబెడతా. అంటే 2 గ్లాసుల పెసర్లకి 1 గ్లాస్ బియ్యం పోసి నైట్ అంతా నానబెడతా. నైట్ అంతా నానబెడితే పెసర్లనేటివి మంచిగా నానతాయని నేనెప్పుడు నైటే నానబెట్టుకుంటా అనమాట. అంటే పిండి ఏసి కొంతమంది ఇట్లా పులిసేటట్టు పెట్టుకుంటారుగా. నేను అలా చెయ్యను. నేను ముందే నైట్ అంతా నానబెట్టుకొని ఇగ మార్నింగ్ లేసి రుబ్బుకుంటా. అప్పటికప్పటికే రుబ్బుకొని అప్పటికే పోసుకుంటామనమాట. ఇగ నేనైతే మార్నింగ్ లేసి రుబ్బిన చూస్తుర్రు గదా! ఇగ రుబ్బేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలేసిన. అవైతే మ్యాండేటరీ. పెసరట్లా ఉంటేనే టేస్ట్ ఉంటది. ఇంకా మీద నుంచి గూడా పచ్చిమిర్చి సన్నగా, ఉల్లిగడ్డ సన్నగా, కొంచెం అల్లం గూడా సన్నగా ఏసుకోవచ్చు గానీ, ఇప్పుడు ఏసేంత టైం లేదని జెప్పి నేను ఎయ్యలేదు. ఇగ అంతా రుబ్బి చేసిన తర్వాత మొత్తం ఇగ దోసనైతే ఏస్తున్నాననమాట ప్యాన్ పెట్టి. ఇగ నేనైతే ఎప్పుడు గానీ ఆయిల్‌కి ఆ బాటిలే యూజ్ చేస్తా. అంటే బాటిల్ మారుస్తా. ఇగ ఇట్లనే మామూలుగా థమ్స్ అప్ గాని, స్ప్రైట్ గాని చిన్న డబ్బాలు తాగితే తెచ్చుకొని వీటిని దాసిపెట్టి మంచిగా క్లీన్ చేసి, అందులో ఆయిల్ పోసి, క్యాప్‌కి సన్న నీడిల్‌తోని హోల్ పెట్టి చేస్తా. ఇగ మంచిగా దోసలు చేస్తున్నా గదా! దీనికి చట్నీ, పల్లి చట్నీ ఊకే రొటీన్ అయిపోతుందని జెప్పి టమాటా చట్నీ చేస్తున్నా. ఇగ ముందుగానే నేనైతే టమాటా, పచ్చిమిర్చి అవన్నీ రెడీ చేసుకున్నా. వీడియోలో చూపిద్దాం అనుకున్నా గానీ లెంత్ ఎక్కువైతుందనేసి చూపియట్లేదు. ఇగ మిక్సీకి గూడా ఏసిన టమాటా చట్నీ చూస్తుర్రుగా మీరందరైతే. ఇగ టమాటా చట్నీ గూడా రెడీ అయింది. దోసలు గూడా రెడీ అయ్యాయి. టమాటా చట్నీ అయితే ఒక గిన్నెలోకి మొత్తం సర్వ్ చేసేసుకున్నా. ఇగ అప్పటికే దోసలు ఇట్లా అన్నీ రెడీ అయినాయి. పక్కన సైడ్‌కి మా రుద్ర వచ్చేసి నాకు అప్ప కావాలి అంటుందో, నేను టమాటా చట్నీ ముందే టేస్ట్ చేసిన. అంటే ఉప్పు కోసం టేస్ట్ చేసిన. ఇగ పోస్ట్‌కైతే ఏస్తున్నా. ఇగ అందరేసేటట్టే పోసేస్తాం గదా! నార్మల్‌గా పోసేస్తున్నా. ఇప్పుడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. చట్నీ అయితే చాలా మంచిగా అయింది. కలర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కలర్ చూస్తేనే నాకైతే నోరూరింది. ఇంకా అట్టులో అద్దుకొని తింటే ఎంత బావుంటదో అనుకున్నా. ఇగ నాకు, రుద్రకైతే యేసుకొని మేము తింటున్నాం. నిజంగా చాలా బాగొచ్చింది ఈ పెసరట్టయితే. ఒక్కో ఒక్కో ముక్క అల్లం తగులుతుంది. ఒక ముక్క పచ్చిమిర్చి తగులుతుంది. ఇది టమాటా చట్నీ గదా! పుల్ల తగులుతుంది. సూపరొచ్చింది పెసరట్టయితే. ఉంటా మరి. బాయ్. లవ్ యూ ఆల్.